హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 2 డేస్ నుంచయితే వీడియోస్ పెట్టలేదండి. క్లీనింగ్ శివరాత్రి వస్తుంది కదా! ఇల్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ముందు వీడియోస్‌లో ఆ వ్లాగ్స్ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి శివరాత్రి అయితే మనకు రాబోతుంది. ఫిబ్రవరి 26 బుధవారం. అందులోనూ శ్రవణ నక్షత్రంతో ఈసారి మనకొస్తుంది. ఈసారి శివకేశవులిద్దరిని కూడా సమానంగా పూజించొచ్చు. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఈ శ్రవణ నక్షత్రం రోజు 7 శనివారాల వ్రతాన్ని కానీ, మనం ఎటువంటి ముడుపులున్నా కూడా కట్టుకోవడం కానీ చాలా మంచి రోజనమాట. సో, ఈరోజు శివయ్య యొక్క అనుగ్రహం మనపైన, మన కుటుంబం పైన మనస్ఫూర్తిగా స్వామి యొక్క చూపు మన మీద పడాలి అంటే ఒక 4, 5 విషయాలైతే మనం చాలా చక్కగా గనుక పాటిస్తే శివరాత్రి పూజను అత్యంత అద్భుతంగా, మనశ్శాంతిగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. అయితే ఆ రోజు పాటించవలసిన విధి విధానాలేంటి? ప్రత్యేకంగా శివయ్యకు 4 జాములలో పూజ చేస్తే, అందులోనూ తెల్ల జిల్లేడు పువ్వులతో గనక శివయ్యను అర్చిస్తే అంతులేని సంపదను మనకిస్తాడని చెప్తాడు. అయితే ఈరోజు శివుడి యొక్క అభిషేకం ఏ ఏ ద్రవ్యాలతో చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అదంతా మీకు క్లియర్‌గా చెప్తాను. దాంతో పాటు ఆ 4 జాములనేటివి ఏంటివి? ఏ 4 జాముల్లో ఆ గడియలేంటి? ఆ 4 జాముల్లో ఏ గడియల్లో మనం శివుడికి అభిషేకం చేసుకోవాలి? 4 జాములు కుదరకపోతే కనీసం ఒక్క పూటైనా శివయ్యకి ఎలా అభిషేకం చేసుకోవాలనేది ఈరోజు శివరాత్రి రోజు ఉండేటటువంటి శుభ సమయాలు, అలాగే అభిషేకం యొక్క వివరాలు, అలాగే ఏ ఏ ద్రవ్యాలతో శివయ్యకు పూజ చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా మన వీడియోనైతే లైక్ చేయండి. శివుడు ఆ ఆదిపరాశక్తి యొక్క కలయిక పండుగని శివరాత్రిగా చెప్తారండి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివపార్వతుల వివాహంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చేటటువంటి 14వ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారనమాట. ఈరోజు శివుడి యొక్క అభిషేకం, శివపార్వతుల కళ్యాణాన్ని చూసిన లేదా చేసిన భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో, ఉపవాసాన్ని ఉన్నా కూడా ఆ శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనపైన ఉంటుందని పురాణాలు చెప్తాయి. అయితే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఆరాధించడం ద్వారా సుఖం మరియు మోక్షం రెండింటిని కూడా పొందుతామని శివపురాణంలో కోటి రుద్ర సంహితంలో వివరించబడిందట. అలాంటి శివపార్వతుల యొక్క అనుగ్రహంతో సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుందని నమ్ముతారు. భక్తి శ్రద్ధలతో శివయ్యకు ఒక చెంబడి నీళ్లు పోసిన శివయ్య అనుగ్రహం ఈరోజు మనకు పరిపూర్ణంగా ఉంటుందని మనందరం కూడా శివరాత్రిని కన్నుల పండుగగా జరుపుకుంటామన్నమాట. అయితే ఈ శివరాత్రి 2025లో మనకు ఫిబ్రవరి 26 బుధవారం శ్రవణ నక్షత్రంలో రావడం చాలా విశేషం. అయితే బుధవారం మనకు చతుర్దశి గడియలు ఎప్పుడొస్తున్నాయి, అలాగే ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బుధవారం చతుర్దశి గడియలు మనకి ఉదయం 11:08 ప్రారంభమై ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8:50 వరకు చతుర్దశి గడియలు ముగుస్తున్నాయి. అదే శివరాత్రిగా మనం చెప్పుకుంటాం. అయితే ఎప్పుడైనా శివుడికి సూర్యోదయంతో ఉన్నదే చూడాలి అని మనం కొన్ని పండగలు అంటాం. కానీ మహాశివరాత్రి అంటే రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవం జరుగుతుంది కాబట్టి రాత్రికి చతుర్దశి గడియలు ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారనమాట. ఇది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి బుధవారం రాత్రి శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ 4 జాములేంటి అంటే 4 గంటలకు ఒకసారి శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు గుడిలో చేస్తారు. మన ఇంట్లో శివలింగం లేకపోతే ఒక్క పూటైనా సరే మనం గుడికి వెళ్ళి మన చేతులతో శివయ్యకు అభిషేకం చేసిన చాలా పుణ్యం వస్తుంది. నేనైతే ఆ రోజు ఎన్ని ద్రవ్యాలు నాకు దొరికితే, సేకరించినంత మటుకు ఎన్ని ద్రవ్యాలు దొరికినా అన్ని ద్రవ్యాలు పళ్ళ రసాలతో శివయ్యనైతే మనస్ఫూర్తిగా ఇంట్లో అందరం కలిసి అభిషేకం అయితే చేసుకుంటామన్నమాట. అయితే మనకి ఫిబ్రవరి 27 అర్ధరాత్రి 12:09 నుండి 12:59 వరకు మొదటి జాము ఉంటుందన్నమాట. అంటే మీకు అర్థమైంది కదా, బుధవారం రోజు రాత్రి 12 గంటల తర్వాత అంటే అది గురువారంకి వస్తుంది. ఆ రాత్రికి మనము చక్కగా 12:09 నుండి 12:59 వరకు మనకి ఫస్ట్ జాము మొదలవుతుంది. అది నిశిత కాలం అంటారు. ఆ టైంలో ఎవరైతే శివుడి యొక్క
శివ పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ చక్కటి నీటిలో ఒక బిల్వ పత్రాన్ని వేసి అభిషేకం చేసినా కూడా శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పాటు మనం ఎలాంటి సమస్యలున్నా కూడా బయటపడతామట. ఇక 4 జాముల సమయం అనేది మనకు చాలా విశేషంగా పెద్దలు చెప్తూ ఉంటారు. దాంట్లో ఏంటి అనేది తెలుసుకుందాం. 26 రోజు బుధవారం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల నుండి 9 గంటల 26 నిమిషాలు రాత్రి అంటే సాయం సంధ్యా సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలోనే శివుడికి పూజలు చేసి మనం ఏదైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటామో పాలు పండ్లు ఇవన్నీ కూడా శివయ్యకు సమర్పించి చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇంకా రెండో జామ్ అయితే రాత్రి 9 గంటల 26 నిమిషాల నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు కూడా ఇది మొదలవుతుంది. అంటే ఫిబ్రవరి 27వ తారీఖు వస్తుంది. అంటే ఫిబ్రవరి 26 రాత్రి 9 గంటల 26 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు మనకి ఈ రెండో జాము ఉంటుంది. ఈ టైంలో కుదిరిన వాళ్ళు కూడా చక్కగా స్నానం చేసి ఈ పూజా మందిరంలో కూర్చొని శివుడికి అభిషేకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ద్రాక్ష పళ్ళ రసం అండి చాలా విశేషం. ఆ అభిషేకాల గురించి కూడా చెప్తాను, పువ్వుల గురించి కూడా చెప్తాను, వినండి. ఆ తర్వాత మూడో జాము విషయానికి వస్తే రాత్రి 12 గంటల 34 నిమిషాల నుండి ఉదయం బ్రహ్మ ముహూర్తం వచ్చేటప్పుడు అంటే రాత్రి 12 గంటల 34 నిమిషాల నుండి 3 గంటల 41 నిమిషాల వరకు మూడో జాము ఉంటుంది. ఆ సమయంలో కూడా పెద్ద పెద్ద పండితులు పురోహితులు గుడిలలో జాగరణ ఉండి శివపార్వతుల కళ్యాణం చేస్తారు. అలాగే లింగోద్భవ సమయంలో అర్చనలు అభిషేకాలు కూడా విశేషంగా విభూతితో నిర్వహిస్తారనమాట. ఇక నాలుగో జాము విషయానికి వస్తే 3 గంటల 41 నిమిషాల నుండి ఉదయం 27వ తారీఖు తెల్లవారుజామున సూర్యోదయం కలిసొచ్చే విధంగా 6 గంటల 41 నిమిషాల వరకు ఉదయం 3 గంటల 41 నిమిషాల నుండి 6 గంటల 41 నిమిషాల వరకు ఈ 4 జాములు కూడా చాలా ఇంపార్టెంట్. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో మనం 26 బుధవారం రోజు సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకి గనక స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి తెల్లవారుజామున 6 గంటల 41 నిమిషాల వరకు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ టైంలో మీకు ఒక 10 నిమిషాలు వీలైనా లేదా 5 నిమిషాలు వీలైనా 4 గంటలు గ్యాప్ ఇస్తూ శివుడికి అభిషేకము అర్చనలు శివనామ స్మరణ ఎవరైతే జపిస్తారో వారికి శివలోక ప్రాప్తి అంటే ఆ కైలాసానికి శివుడు ఆ భక్తుణ్ణి తీసుకుంటాడట. మరుజన్మ అనేది లేకుండా పాపకర్మల నుంచి విముక్తినిచ్చి శివుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఆ భక్తుడి పైన కలిగిస్తానని సాక్షాత్తు శివపురాణంలో శివయ్య చెప్పినటువంటి మాట. మరి అలాంటి పవిత్రమైన శివరాత్రి రోజు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక నేను చేసిన చాలా వీడియోలలో కూడా నేను చెప్పాను, దుర్వాజలం బిల్వజలం శివుడికి అత్యంత ప్రీతి. ఎవరైతే సంపదలను కోల్పోయామో ఇచ్చి మేము లాస్ అయ్యాం బిజినెస్లో మా సంపదలన్నీ డబ్బులన్నీ వడ్డీల రూపంలో పోయాయి అనుకునే వాళ్ళు మంచి శుద్ధ జలంలో గరికను సమర్పించి ఆ గరికను శివయ్య తలపైన అంటే లింగం పైన పెట్టి మీరు వేసే అభిషేకంలో కూడా గరికను వేసుకొని కనుక అభిషేకం చేసి శివనామ స్మరణతో కనుక చేస్తే దుర్వాజలంతో అభిషేకం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పోయిన సంపద తిరిగి వస్తుంది. చాలామంది ఇది పాటించారు, వాళ్ళకి జరిగింది. సో చేయండి. ఒక్కో జలంతో అభిషేకం చేయడం వల్ల ఒక్కో రకమైనటువంటి ఫలితాలను ఆ శివయ్య ఇస్తాడు. ఖర్చుతో కూడినటువంటి పని కాదు. శివయ్యకి ఖర్చు లేని పని. బోలా శంకరుడు అలంకార ప్రియుడు కాదు. కాబట్టి మనకు ఇంటి దగ్గర దొరికే వస్తువులతోనే చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. ఓకేనా? గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టపోయిన ద్రవ్యము తిరిగి పొందుతామట. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు అకస్మాత్తుగా సంభవించేటటువంటి మృత్యు గండాలన్నీ కూడా తొలగిపోతాయట. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యము అన్నీ మనకు లభిస్తాయట. పెరుగుతో అభిషేకం చేస్తే బలం ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మనకు లభిస్తాయట. ఆవు నేతితో గనక ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తిని ఆ శివయ్య కలిగిస్తాడట. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనం యొక్క వృద్ధి మనకు కలుగుతుంది. అంటే మనం కొంచెం మిడిల్ పొజిషన్లో ఉన్నాము, గ్రోత్ కావాలనుకుంటున్నాము, ఎంత
ఎంత సంపాదించినా ఖర్చులు ఎక్కువై సరిపోవట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చెరుకు రసంతో చేసి చూడండి. ధనవృద్ధి అనేది కలుగుతుందట. మెత్తని చక్కెరతో అంటే చక్కెరని పొడి చేసి గ్రైండర్ పట్టి ఆ పొడి అయినటువంటి చక్కెరతో అభిషేకం చేస్తే ఇంట్లో ఎలాంటి దుఃఖాలున్నా, మానసిక బాధలున్నా అవన్నీ తీరిపోతాయట. మారేడు బిల్వదల జలం చేత అభిషేకం చేస్తే భోగ భాగ్యాలను అందిస్తాడు. మనందరికీ తెలుసు శివయ్యకి బిల్వపత్రం అంటే ఎంత ఇష్టమో. తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి కలుగుతుందట. పుష్పోదకం చేత అభిషేకం చేస్తే భూలాభం కలుగు. ఏ పుష్పాలైనా పర్వాలేదు, జిల్లేడు పుష్పాలు లేదా తుమ్మి పువ్వులు, పారిజాత పూలు, గన్నేరు పూలు అలా అభిషేకం చేస్తే మనకి భూలాభం అంటే భూమి పట్ల ఏవైనా కేసులు, భూమి వల్ల మీరు ఇబ్బంది పడితే అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయట. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. రుద్రాక్ష జలంతో అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యములను ఆ శివయ్య ప్రసాదిస్తాడట. భస్మాభిషేకం చేస్తే కొన్ని కోట్ల పాపాలు కూడా నశించిపోయి మనకి 1,000,000 రెట్లు పుణ్యం వస్తుందట. గంగోదకం కాశీ నుంచి కానీ, హరిద్వార్ నుంచి కానీ, కాశీ నుంచి కాదు కానీ హరిద్వార్ త్రివేణి సంగమం నుంచి తెచ్చినటువంటి జలాన్ని నీటిలో కలిపి అభిషేకం చేస్తే పుత్ర ప్రాప్తి లభిస్తుందట. బంగారపు నీటితో గనక అభిషేకం చేస్తే ఏదైనా బంగారం వస్తువు ఉంటే దానిని చక్కగా పసుపు నీటిలో వేసి శుద్ధి చేసి ఆ నీటితో అభిషేకం చేస్తే ఇంతటి దారిద్ర్యం ఉన్నా తొలగిపోతుందట. అలాగే పసుపు, కుంకుమ, విభూది, గంధము ఇలా అన్నిటితో కూడా అభిషేకం చేయొచ్చు. ఆ శివయ్య అభిషేక ప్రియుడండి. మనకి ఎన్ని వస్తువులున్నా అన్నీ మీరు రెడీగా పెట్టుకొని కనీసం సాయంత్రం 6:19 నుండి రాత్రి 9:20 వరకు మనస్ఫూర్తిగా శివయ్య ధ్యానంలో ఉండండి. శివుడికి అభిషేకం చేయండి. శివుడికి పాలు పండ్లు సమర్పించి మీ సమస్యలన్నీ చెప్పుకొని శివుడికి ఇంటిల్లి పాదందరూ కూర్చొని పూజ చేసి హారతిని సమర్పించుకోండి. వీలైతే మళ్ళీ రాత్రి 10 గంటలకు కాళ్ళు చేతులు కడుక్కొని, అది రెండో జాము అన్నమాట. రాత్రి 12 గంటల తర్వాత లింగోద్భవ సమయంలో కూడా తలా ఒక్కొక్క స్పూన్తో చెరుకు రసం కానీ ఏదైనా ఒక ద్రవ్యంతో మళ్ళీ తిరిగి అభిషేకం చేసి పువ్వులను సమర్పించి శివయ్యకి ఒక బెల్లం ముక్కను లేదా ఒక పండును నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి. ఈ 2 జాములు ప్రతి ఒక్కరం మనం 4 జాములు చేసుకోలేకపోయినా 2 జాములైతే చేసుకునే శక్తి మనకుందని నేనైతే నమ్ముతాను. సో మనందరం కూడా శివరాత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి. శివయ్య పూజను అలాగే శివయ్యతో పాటు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా 7 శనివారాల వ్రతం చేయాలనుకున్నా లేదా తిరుపతికి సంబంధించి ఆ 7 కొండల స్వామికి ముడుపు కట్టాలనుకున్నా ఇది చాలా మంచి రోజు అన్నమాట. ఈరోజు చేసుకోవచ్చు. లేదా మీరు శివాలయంకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శించుకున్నా కూడా శివకేశవులిద్దరి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా మనస్ఫూర్తిగా తీరిపోతాయన్నమాట. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఓం నమః శివాయ.